హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేస్తూ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చిన అప్డేట్ ఏంటంటే 2024 ఐపీఎల్లో స్టార్టింగ్ డేట్కి సంబంధించి సోషల్ మీడియాలో 2024 ఐపీఎల్ స్టార్టింగ్ డేట్కి సంబంధించి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. కొందరు మార్చి స్టార్టింగ్లో అంటే కొందరు మార్చి ఎండింగు అలా రకరకాల డేట్స్ అయితే పెడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పెద్ద వెబ్సైట్ అయితే ఒక డేట్ అయితే రివీల్ చేశారు. అదేంటంటే మార్చి 22 నుంచి అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 99% కాదు గైస్, 100కి 100% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మార్చి 22 ఫ్రైడే నుంచి అయితే 2024 ఐపీఎల్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. ఇంకా మొదటి మ్యాచ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ ఆడినటువంటి సిఎస్కే అండ్ గుజరాత్ అయితే ఈడైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడాలి. బట్ ఈ రెండు టీమ్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడట్లేదు. సిఎస్కే అయితే ఆడుతున్నారు కానీ గుజరాత్ కాకుండా ముంబై లేదా ఆర్సీబీ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే సిఎస్కేతో పాటు పోటీ పడే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా సోషల్ మీడియాలో రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది రూమర్ అయితే కాదు, ఐపీఎల్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఒక మెంబర్ అయితే ఇదైతే లీక్ అయితే చేయడం జరిగింది. సో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేతో పాటు ముంబై లేదా చెన్నై అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది సిఎస్కే కెప్టెన్ అయినటువంటి ఎంఎస్ ధోనికి సంబంధించి ఎంఎస్ ధోని రీసెంట్గా తన ఫ్యామిలీ అండ్ రిషబ్ పంత్తో వెకేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఐపీఎల్ అయితే దగ్గరకు వస్తుంది కాబట్టి ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాడు. రీసెంట్గా ఎంఎస్ ధోని తన ఐపీఎల్ ప్రాక్టీస్కి సంబంధించి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో అలచిలైతే అవుతుంది. ఇంకా ఎంఎస్ ధోని కాకుండా సిఎస్కే టీం మొత్తం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అయితే ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అంటే సిఎస్కే టీం నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి ఒక క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ క్యాంప్లో వాళ్ళ టీంలో సెలెక్ట్ అయినటువంటి అందరు ప్లేయర్స్ వచ్చి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంఎస్ ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతాడు కాబట్టి తను ఆడితే చూడాలని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తారు. సో ఎంఎస్ ధోని మళ్ళీ రిటర్న్ అయితే అవబోతున్నాడు. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఎంఎస్ ధోని కోసం వెయిట్ చేస్తున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం మరో అప్డేట్ చూసుకుంటే అది ఆర్సీబీ టీంకి సంబంధించి రీసెంట్ టైంలో ఆర్సీబీ ఫ్యాన్స్లో చాలామంది అయితే వాళ్ళ టీంకి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే నమ్ముతున్నారు. అదేంటంటే ఈరు ఫ్యాబ్ డు ప్లెసిస్కి ఇంజురీ అయింది. సో తనైతే ఈరు ఆర్సీబీ టీంలో కెప్టెన్గా అయితే ఉండట్లేదు, తను ఐపీఎల్ ఆడట్లేదు అని చెప్పి ఇంకా ఆర్సీబీ టీంకి కొత్త కెప్టెన్గా విరాట్ కోహ్లీ వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అయితే నమ్మి మన సబ్స్క్రైబర్లు చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి నేనైతే క్లారిటీ ఇవ్వాలని చెప్పి సో ఈ వీడియో అయితే మెన్షన్ చేశాను. అదేంటంటే అసలు ఏమైందంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ SA20 కోసం తనైతే రీసెంట్గా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాడు. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో తనకైతే కొంచెం ఇంజురీ అయితే అయింది. ఆ ఇంజురీని పట్టుకుని చాలామంది అయితే ఫ్యాబ్ డు ప్లెసిస్కి పెద్ద ఇంజురీ అయింది, తనైతే తప్పుకునేదని చెప్పి అనుకుంటున్నారు. బట్ అదేం పెద్ద ఇంజురీ అయితే కాదు. ప్రజెంట్ మనోడు ఫుల్ ఫిట్గా ఉన్నాడు. SA20లో సిఎస్కేకి కెప్టెన్గా అయితే ఉన్నాడు. సో ఫ్యాబ్ డు ప్లెసిస్కి సంబంధించి వచ్చే రూమర్స్ అయితే మీరైతే నమ్మకండి. ఈరు ఆర్సీబీ టీంకి డు ప్లెసిస్ కెప్టెన్. ఒకవేళ సీజన్ మధ్యలో మనోడికి ఏదైనా ఇంజురీ అయ్యి తను ఆడలేని పక్షంలో అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ అయితే అవుతాడు. కానీ ఈ సీజన్ మొత్తం విరాట్ కోహ్లీ అయితే కెప్టెన్సీ చేయడు. ఒకవేళ మేనేజ్మెంట్ తలుచుకుంటే చేంజ్ చేయొచ్చు, బట్ విరాట్ కోహ్లీ అలా చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఎంతమంది విరాట్ కోహ్లీని కెప్టెన్గా చూడాలని చెప్పి అనుకుంటున్నారు కిందైతే కామెంట్ చేయండి. నేనైతే ఆర్సీబీ టీంకి విరాట్ కోహ్లీ కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. బట్ చూడాలి, మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అయినటువంటి నవీన్ హోలక్, ఫజల్ ఫరూఖీ, ముస్తఫిజ్ రెహమాన్కి సంబంధించి ఈ ముగ్గురు ప్లేయర్స్ మీద ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే 2 years పాటు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో జరిగేటువంటి T20 సిరీస్ ఆడకుండా SA20, ILT అని చెప్పి లీగ్స్ అయితే ఆడాలని చెప్పి అయితే డిసిషన్ తీసుకున్నారు. దానివల్ల వీళ్ళ ముగ్గురి మీద అయితే 2 years ఎలాంటి క్రికెట్ ఆడకుండా బ్యాన్ చేశారు. సో వాళ్ళు అన్నీ మూసుకుని ప్రజెంట్ ఇండియాలో జరుగుతున్నటువంటి T20 సిరీస్కి అయితే వీళ్ళు ముగ్గురు అయితే సెలెక్ట్ అయ్యారు అండ్ మ్యాచెస్ కూడా ఆడబోతున్నారు. కాబట్టి సో వీళ్ళ మీద పెట్టిన బ్యాన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఎత్తేస్తున్నారు. దీనికి సంబంధించి నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను. అప్పుడు వీళ్ళు ఆడనని చెప్పి బ్యాన్ చేశారు. ఒకవేళ ఆడితే బ్యాన్ అయితే తీసేస్తారని చెప్పి. సో వీళ్ళు ఇప్పుడు ఇండియాలో జరిగే సిరీస్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద బ్యాన్ కూడా తీసేయబోతున్నారు. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నేపాల్కి చెందినటువంటి సందీప్ లెన్సే అని చెప్పి ఒక లెగ్ స్పిన్నర్ అయితే ఉన్నాడు. అతను నేపాల్ క్రికెటర్. ఇతను గతంలో మన ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కూడా కొన్ని ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఆడాడు. ఇతనికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే రీసెంట్గా మనోడు అయితే ఒక మైనర్ గాల్ అయితే రేప్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి 2 years నుంచి కోర్టులో కేసు అయితే నడుస్తుంది. ఇంకా రీసెంట్గా మనోడు అయితే కేసులో ఓడిపోవడం జరిగింది. మనోడికి అయితే 8 years అయితే జైలు శిక్ష అయితే పడింది. సో ఇప్పుడిప్పుడే నేపాల్ క్రికెట్ బోర్డు ఎదుగుతుంది అనుకున్న టైంలో మనోడికి అయితే జైలు శిక్ష అయితే పడింది. బట్ చేసినటువంటి తప్పుకి శిక్ష పడతాం రైట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.
గాయస్ మనకు ఫైనల్ చూసుకుంటే ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా నేను రీసెంట్ చేసినటువంటి ఒక వీడియోలో సూర్యకుమార్ యాదవ్ ఇంజరీకి సంబంధించి రికవరీకి 9 months టైం పడుతుందని చెప్పి నేనైతే కన్ఫ్యూజన్లో చెప్పాను. యాక్చువల్గా సూర్యకుమార్ యాదవ్ రికవరీకి పట్టే టైము 9 weeks. నేను బై మిస్టేక్ 9 months అయితే చెప్పాను. సో సారీ గైస్ అందరికీ. ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి, ఇంకా వీడియోకి ఎవరైనా ఇప్పటి వరకు ఒక లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.